ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్. అంతేకాదు దీన్ని ఎలా పోల్చారంటే ఆయన క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలటం వంటిదని విమర్శించారు. మీరు క్యాచ్లు వదిలేస్తూ ఉంటే బ్యాటర్ సెంచరీ సాధిస్తాడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ చేస్తున్న నిలువరించలేని మార్చ్ అన్నది కేవలం ఊహ లేకపోతే భ్రమ అని మాత్రమే తెలిపారు. తాము అజేయులమని బీజేపీ ప్రధాని మోదీ డామినేషన్ ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. 2015-16లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ తిరిగి పుంజుకునేలా ప్రతిపక్షం మాత్రమే వ్యవహరించిందని ఆయన ఆరోపిస్తున్న విషయం. పీటీఐ సంపాదకులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండీ బ్లాక్ ఓడిపోతుందని, కేవలం 100 సీట్లకే పరిమితమవుతుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేయడం జరిగింది. అలాగే బీజేపీ చెబుతున్నట్లుగా 370 సీట్లలో ఆ పార్టీ గెలవలేదు, కానీ సుమారుగా ఒక 300 స్థానాల్లో బీజేపీ విజయం సాధించవచ్చు అని చెప్పి జోష్యం చెప్పారు ఆయన. అలాగే ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ అందరికన్నా ఎక్కువ సీట్లు సాధించవచ్చని కూడా తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాకపోతే రాహుల్ గాంధీ పక్కకు తప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సూచించడం సంచలనంగా మారింది. దశాబ్ద కాలంగా రాహుల్ గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ను నడుపుతున్నారు. పార్టీని నడిపించడానికి ఇతరులకెవరికి అనుమతి కూడా ఇవ్వట్లేదు అని ఈ సందర్భంగా తెలిపారు. గత 10 సంవత్సరాలుగా విజయం లేకుండా అదే పని చేస్తున్నప్పుడు విరామం తీసుకోవడం వల్ల నష్టం లేదు. 5 ఏళ్లు మరొకరికి చేయనివ్వండి, మీ అమ్మగారు కూడా అదే చేశారని చెప్పారు. అంటే రాజీవ్ గాంధీ హత్యానంతరం విశ్రాంతి తీసుకోవాలన్న సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ పివి నరసింహారావు పగ్గాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారన్నమాట. రాహుల్ గాంధీకి తనకు అన్నీ తెలుసునని అనిపిస్తోంది. మీరు సహాయం అవసరాన్ని గుర్తించకపోతే ఎవరూ మీకు సహాయం చేయలేరు. తాను అనుకున్నది అమలు చేయగల వ్యక్తి తనకు అవసరమని అతను నమ్ముతూ ఉన్నాడు. అది సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ, మీడియా ఇవన్నీ కూడా రాజీ పడ్డాయి అధికార పార్టీతో అని చెప్పేసి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే వాదిస్తూ ఉన్నారో ఆ వాదనతో కూడా విభేదించారు ఇక్కడ ప్రశాంత్ కిషోర్. ఇది పాక్షికంగా నిజం కావచ్చు, కానీ పూర్తి నిజం కాదని స్పష్టం చేశారు. 1984 నుంచి లోక్సభ, అసెంబ్లీలలో ఈ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు తగ్గుతున్నందున కాంగ్రెస్ తన పనితీరులో ఉన్న నిర్మాణాత్మక లోపాలను పరిష్కరించుకోవాల్సింది పోయి ఇలాంటి విమర్శలను నమ్ముకోవడం మంచిది కాదని కూడా హితవు పలికారు పీకే.